అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ కావాలి. రచయిత ఎల్ సుకన్య గారు. ఇక కథలోకి వెళితే, లుఫ్తాంజాతో మద్రాస్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి, అక్కడి నుంచి చికాగోకి ప్రయాణం. తప్పనిసరి ప్రయాణం, ఇష్టం లేని ప్రయాణం, ఆనందంగా ఉన్నట్లుగా చేస్తున్న ప్రయాణం. ఇలా గాలిలో ఎగురుతూ ప్రయాణం చేయడం ఇది రెండోసారి. మొదటిసారి విమానం ఎక్కుతున్నప్పుడు ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహిస్తున్నట్లు, జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటున్నట్లు గర్వపడింది. చికాగో నగరాన్ని చూసి అబ్బురపడింది. భారతదేశం మరో 100 సంవత్సరాలు గడిచినా ఇంత అభివృద్ధి చెందలేదని, ఆంధ్రదేశం మారుమూల పల్లెటూరిలాగా ఉంటుందని భావించింది. పిట్స్బర్గ్ ఆలయంలో కొడుకు మోహనకృష్ణ తను ప్రేమించిన అమ్మాయి నవతను పెళ్లి చేసుకుంటున్నప్పుడు తన కొడుకు చాలా దశమంతుడని, సమానంగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఆ అమ్మాయి తన పూజల పుణ్యఫలమని తలపోసింది. అసలు మోహనకృష్ణ అమెరికా వెళ్ళడం ఎంతో అద్భుతమైన అంశం. అమెరికాలో చదువుతాడని, మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని, తాను చికాగో నడివీధిలో కాలు పెడుతుందని ఏనాడూ అనుకోలేదు. జమ్ములపాలెంలో పుట్టి పెరిగి బెంగళూరులో కొడుకు ఇంజనీరింగు చదివినందుకే కొడుకు తెలివితేటలకి మహా మురిసిపోయింది. బెంగళూరు స్నేహితులతో కలిసి అమెరికాలో పై చదువులు చదువుతానంటే తాను ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ వెనకాడుతున్నప్పుడు అమ్మ ప్రోత్సహించింది. వీసా వచ్చిందని మోహనకృష్ణ సంతోషపడితే అంతకంటే అధికంగా అమ్మ తాను సంబరపడ్డారు. పై చదువుల కోసం బ్యాంకు అప్పులిస్తుందంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆలోచించకుండా సంతకాలు పెట్టారు. బాపట్లలో మద్రాసు ఎక్స్ప్రెస్ ఎక్కించి భారమైన గుండెలతో వెనుదిరిగారు. పిచ్చి తండ్రి సముద్రాలు దాటి దూరంగా వెడుతున్నాడు, మళ్ళీ ఎప్పటికీ కనబడతాడో అనుకున్నప్పుడు ఆ మాటే అమ్మ పైకి అన్నప్పుడు వాడిని చల్లగా చూడమని వెంకన్నను వేడుకొని గుండెల్ని తేలికపరుచుకున్నారు. ఆ తర్వాత అమ్మ వాడి కోసం ఎంత బెంగపడిందో, వాడి దగ్గర నుంచి సరిగా కబురు అందక, ఎవరిని అడగాలో అర్థం కాక ప్రతి క్షణం బాధపడింది. ప్రతి పూట ప్రతి అన్నం మెతుకుని వాడిని తలచుకుంటూ మింగేది. అమ్మకి వాడంటే ఎంత ప్రేమ! అమ్మమ్మగా వాడికి ఎన్ని సపర్యలు చేసింది. 5 రోజుల పసిగుడ్డుకు నూనె రాసి నలుగు పెట్టి స్నానాలు చేయించింది. ఆనాటి నుంచి వాడు 21వ ఏట అమెరికా వెళ్ళే వరకు వాడు ఎప్పుడు పాలెం వచ్చినా వదిలేది కాదు. నలుగుతో స్నానం చేస్తే మెరుపు వస్తుంది, నునుపు వస్తుందంటూ వాడు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా లాక్కెళ్ళి ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి నలుగుతో స్నానం చేయించేది. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేసి వాడిని చూసుకొని మురిసిపోయేది. ఇరుగు పొరుగు దిష్టి పెట్టారని తన దిష్టి కూడా తగిలిందని ఉప్పు కళ్ళుతో దిష్టి తీసేది. అమ్మగా తను వాడికి చేసిన దానికంటే అమ్మమ్మగా అమ్మ చేసింది చాలా ఎక్కువ. వాడు ఊర్లో అడుగు పెడితే చాలు ఏదో ఒక వంకతో 10 మందికి భోజనాలు పెట్టేది. కడుపు నిండా భోజనం చేసి అందరూ తన మనుమడిని దీవిస్తే వాడికి మేలు జరుగుతుందని అమ్మకి ఎంత నమ్మకమో. అమ్మ చేతి పిండి వంటలు మహారుచిగా ఉంటాయి. అందులోనూ సున్ని ఉండలు చేయడంలో అమ్మకు అమ్మే సాటి. విసిరిన సున్నిలో వేడివేడి నెయ్యి, బెల్లం, యాలకుల పొడి కలిపి ఉండలు చుడితే ఆ చేతిలోని మహత్యమేమిటో కానీ అద్భుతమైన రుచి. అవే సున్ని ఉండలు తను చుడితే ఆ రుచి మరోలా ఉంటుంది. ఏమిటో మరి. అమ్మ నలుగురికి దగ్గర చేర్చుకొని మనమడి కబుర్లు మరీ మరీ చెప్పి ఆనందిస్తే తాను 10 పిల్లలకు టీచర్గా కథలు చెప్పి, కథల్లా చదువులు చెప్పి మోహనకృష్ణకు దూరంగా ఉన్నాననే విషయాన్ని మరచిపోవాలని ప్రయత్నం చేసేది. వాడు పంపిన ఫోటోలను చూసుకొని ఇద్దరు మురిసిపోయేవారు.
ఆ రోజు అమ్మకి బాగా జ్వరం వచ్చింది. ఏనాడు అమ్మ జ్వరపడ్డ మనిషి కాదు. తలంతా ఏమిటో తిమ్మిరి తిమ్మిరిగా ఉంది అన్నది. వెంటనే ఊర్లోని డాక్టర్కు చూపిస్తే బీపీ చాలా ఉంది, ముందు బీపీ కంట్రోల్ కావాలంటూ మందు వాడారు. 2 రోజులైనా బీపీ నిలకడగా ఉండడం లేదు. బాపట్ల కానీ గుంటూరు కానీ తీసుకెళ్ళి నర్సింగ్ హోంలో చేర్పించి ట్రీట్మెంటు చేయిస్తే మంచిదన్నారు. 2 రోజుల్లోనే మనిషిలో ఎంతో మార్పు. వెంటనే జీపులో అమ్మను తీసుకొని గుంటూరు చేరింది. ప్రసాదరావు గారు మంచి డాక్టరు. ఆయనది మంచి హస్తవాసి అంటారు. అమ్మను పరిశీలించి పెద్ద వయసు కదా, కొంచెం టైం తీసుకుంటుంది, కంగారు పడవద్దని తన నర్సింగ్ హోంలో చేర్చుకున్నారు. మర్నాడే అడిగింది అమ్మ. మోహనకృష్ణని ఒకసారి వచ్చి నా కళ్ళకు కనిపించమని చెప్పు ఫోన్ చేసి అన్నది. చూసి చాలా రోజులైంది, నేను ఉంటానో ఉండనో అంది. అలా అనకమ్మ, బీపీయే కదా, తగ్గుతుంది. నీకు తెలియదే సంధ్యమ్మ, ఇది మాయదారి రోగం, పైకి కనిపించదు, ప్రాణాల్ని ఎప్పుడో చట్న తీసేస్తుంది. నాకు వాడిని చూడాలని ఉంది. నేను పోయాననుకో వాడిని నేను చూడలేను కదా. అలా అనకమ్మా, వాడిని చూసి 4 ఏండ్లయింది. ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆనాడు చదువుల కోసం వెళ్ళిన వాడు మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెట్టనేలేదు. వాడికి ఎన్ని సమస్యలున్నాయో మనకేం తెలుసు, పెద్ద ఉద్యోగస్తుడు కదా, బోలెడన్ని సమస్యలుంటాయి. అందుకే నీకు నెమ్మదించాక చెప్తాను. నీకు బాగోలేదంటే కంగారు పడతాడు. అమ్మ చిన్నగా నవ్వింది. నాకు తెలుసే, నా పిచ్చి తండ్రికి నేనంటే ప్రాణం, కానీ నాకు కన్ను మూత పడడం లేదే సంధ్యమ్మ. పోనీ కనీసం ఫోన్ దగ్గరకు తీసుకెళ్ళు, వాడి గొంతు విని తృప్తి పడతాను. అమ్మమ్మ అనే వాడి పిలుపు చాలు. తనకు ఏడుపు ముంచుకు వచ్చింది. ఏం చెయ్యాలో తోచలేదు. అమ్మ మరీ ఇంతగా మనుమడి కోసం కలవరించలేదు. అయినా నేనెప్పుడైనా ఆస్పత్రి ముఖం ఎరుగున్నానే సంధ్యమ్మ, చెప్పు. నిజమే అమ్మా. అమ్మ ఎప్పుడూ తలనొప్పితో కూడా బాధపడినట్లు గుర్తులేదు. సన్నగా రివటలా గట్టిగా ఉంటుంది. పెద్దది, పాపం ఇంతగా అడుగుతోంది. ఒకసారి ఫోన్ చేసి అమ్మకి బాగాలేదని చెబితే రెక్కలు కట్టుకొని 4 రోజుల్లో వాలతాడు. వాడు మళ్ళీ రాలేదని ఊర్లో అందరూ అడుగుతున్నారు కూడా. అమ్మ నిద్రపోయాక నెమ్మదిగా లేచి బయటకు ఎస్టీడీ బూత్ దగ్గరకు వెళ్ళింది. మోహనకృష్ణకు విషయమంతా వివరించి చెప్పింది. మనుమడిని కోడల్ని కూడా తీసుకొని వస్తే మంచిదిరా నాన్న, అమ్మమ్మ చాలా కలవరిస్తోంది నీకోసం. అమ్మమ్మ చాలా గట్టిదమ్మా, ఏం కాదు, నువ్వేం భయపడకు. మంచి నర్సింగ్ హోంలో చేర్పించి మంచి పని చేశావు. డబ్బు ఎంత కావాలో చెప్పు, వెంటనే పంపిస్తా. మేము రావాలంటే అంత త్వరగా కుదరదమ్మా. అందులోనూ అత్తగారు మామగారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ రావడానికి కుదరకపోతే వారం రోజులు సెలవు పెట్టి కనీసం నువ్వైనా వచ్చి కనిపించరా నాన్న. అమ్మమ్మను చూస్తే జాలేస్తోంది. నిజమేనమ్మా, అమ్మమ్మంటే నాకు ప్రాణమే. ఇక్కడ నుంచి బయలుదేరాలంటే ఎన్ని సర్దుబాటు చేసుకోవాలి, అర్థం చేసుకో. అమ్మమ్మ చాలా నీరసించిపోయింది. ఏదైనా జరిగితే ఈ జన్మలో మళ్ళీ చూడలేవు. దుఃఖం గొంతులో కదలాడింది. ఏమీ కాదులే అమ్మా, ముసలాళ్ళు రోజుల తరబడి మంచంలో ఉంటారు, కంగారు పడకు. ఏమోరా, అమ్మమ్మ ఆరోగ్యం రోజుకో రకంగా ఉంటుంది. నువ్వొకసారి వచ్చి వెడితే మాకందరికీ సంతోషంగా ఉంటుంది. సరే చూస్తాలే, నీ ఆరోగ్యం జాగ్రత్త. అత్తగారు వెళ్ళాక నువ్వు ఇక్కడికి రావలసి ఉంటుంది. ఏమీ మాట్లాడలేకపోయింది. వాడిని రమ్మనమని నేను చెబుతుంటే నేను అక్కడికి రావాల్సి ఉంటుందంటాడు. అమ్మ సంగతి ఆలోచించడే. దుఃఖం గొంతులోకి మరింతగా తన్నుకొచ్చింది. మర్నాడు అమ్మ మరలా అడిగింది. సంధ్యమ్మ, మోహనకృష్ణని చూడాలని ఉంది, రమ్మని చెప్పవే. నాకు వంట్లో బాగాలేదని చెప్పు, వెంటనే పరిగెత్తుకొని వస్తాడు. వాడికి చింతచిగురు పప్పు బాగా ఇష్టం కదా, చేసి పెట్టాలి. రాత్రి ఫోన్ చేసిన సంగతి అమ్మకు చెప్పలేకపోయింది. కళ్ళల్లో కాటుకలా కదిలిన కన్నీటిని రెప్పల్లో దాచుకుంటూ. ఇప్పుడు మనకు పగలు కదా, వాళ్ళకి రాత్రి.
నిద్రపోతుంటారు అంది. అవునవును, ఇప్పుడు వాళ్ళకి రాత్రి కదా, లేపొద్దులే, మళ్ళీ వాడికి నిద్ర పట్టదు. సాయంత్రం 6ంటికి చెయ్యి, వాడు ప్రొద్దున్నే నిద్రలేస్తాడు. ఆ సాయంత్రం 6 అయ్యి కాకముందే పేచీ పెట్టింది, వెళ్ళి త్వరగా ఫోన్ చేసి రమ్మనమని. తను సరే అంటూ అలానే కూచుండిపోయింది. అమ్మ తనని తొందర చేసింది. పో, త్వరగా ఫోన్ చెయ్యి, నువ్వంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చావు. నెల్లాళ్ళు నీ కొడుకు కోడలితో గడిపి వచ్చావు, సరిపోయిందా? మరి నా సంగతి? వాడిని చూడక నా కళ్ళు చీకట్లు కమ్మినట్లుగా అయ్యాయి. అమ్మాయిని మనవడిని తీసుకొని నెల రోజులు ఉండేలా సెలవు పెట్టి రమ్మనమని చెప్పు. ఆస్పత్రిలో ఉన్నానని, మందులు తింటున్నానని చెప్పు. నీరసం వచ్చినట్లయింది. అమ్మ మాటగా చెప్పాలని నిర్ణయించుకొని నెమ్మదిగా ఎస్టీడీ బూత్ దగ్గరకు నడిచింది. మోహనకృష్ణకు విషయం మరోసారి వివరించింది. సరే అమ్మా, వస్తాలే. అయితే వెంటనే కుదరదు. ఈ వారం మాకు లాంగ్ హాలిడేస్. 4 కుటుంబాల వాళ్ళం అందరం కలిసి హవాయి ద్వీపాలు చూడ్డానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మేము వెళ్ళకపోతే ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది, బాగుండదు. వచ్చాక ప్రాజెక్టు వర్క్ చూసుకొని బయలుదేరతాను. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. డాక్టర్ గారికి నేను చెప్పినట్లు చెప్పు. అది కాదురా, అసలు అమ్మమ్మ అన్నం సరిగా మధ్యలోనే అందుకుంటూ, చెప్పాను కదమ్మా వస్తానని. ఆఫీస్ వర్కులో చాలా టెన్షన్తో ఉన్నాను. ఆ స్వరంలో విసుగు. ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత 4 రోజుల్లోనే అమ్మ తనని ఒంటరిని చేసింది. వెళ్లే ముందు మోహనకృష్ణని అడిగానని చెప్పు. నేను చేసిన దానాలు ధర్మాలు ఫలిస్తే వాడి కడుపున పుడతానని చెప్పు. పిచ్చి సన్నాసి, ఎలా ఉన్నాడో, సెలవు దొరికిందో లేదో. వాళ్ళు దూరంగా ఉన్నారు. ఏ కష్టం వచ్చినా మనకు చెప్పరు, బాగున్నామనే చెబుతారు. అమ్మాయి నవత బాగుందంటనా? నా మునిమనవడిని కల్లారా చూడనే లేదు. వాడు పంపిన ఫోటోలు ఒక్కసారి ఇలా ఇవ్వు. ఇప్పటికీ ఆ ఫోటోలు ఎన్నిసార్లు చూసిందో. ఎప్పుడూ దగ్గర ఉండాల్సిందే. అమ్మ ధోరణి అర్థం చేసుకొని మళ్ళీ మరోసారి ఫోన్ చేసింది. కానీ ఫోన్ అందనే లేదు. హవాయి వెళ్ళినట్లు ఉన్నారు. శోకతప్త హృదయంతో, ఆత్మీయుల అండతో అమ్మ శవంతో ఊరు చేరింది. 10 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, అమ్మమ్మ ఎలా ఉంది అంటూ. అప్పటికి అన్ని కార్యక్రమాలు ముగింపులో ఉన్నాయి. అదే చెప్పింది. బాధపడకమ్మా, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా పెద్ద వయసు కదా, దినం బాగా చేయించు, ఏ లోటు రానియకు. సరే అంది నిర్లిప్తంగా తాను. నేనిప్పుడు వచ్చినా వృధాయే. అందుకోలేను, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారుగా. అవును. కార్యక్రమాలన్నీ అయ్యాక అన్నీ సెటిల్ చేసుకొని సిద్ధంగా ఉండు. టికెట్ బుక్ చేస్తాను. మా అత్తగారు మామగారు వెళ్లే ముందే నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది. 6 నెలలు ఉండొచ్చు. నీ మనమడితో ఆడుకోవచ్చు. సరే చూద్దాం. నీకు కోపం వచ్చినట్లుంది. నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నేను తప్ప అందరూ అక్కడే ఉన్నారు కదా. నేను లేననే విషయాన్ని భూతద్దంలో పెట్టుకొని చూస్తూ అదే పనిగా బాధపడకు. నీ మీద దిగులుతోనే అమ్మమ్మ పోయిందని అందరూ అంటున్నారు. అమ్మమ్మంటే నాకు మాత్రం మమకారం లేదా? నువ్వు ఇక్కడికి వస్తే ఊరు మారినట్లుంటుంది. నీ మనమడిని చూసుకుంటూ అన్నీ మర్చిపోవచ్చు. సరే, దూరంగా ఉన్నవాడిని ఏమీ అనలేని పరిస్థితి. అమ్మను పోగొట్టుకున్నట్లయి శూన్యంలో దుర్భరంగా ఉన్న స్థితి తనది. కళ్ళంట నీళ్లు తిరిగాయి. చెంపల మీదకు జలజల రాలాయి. అప్పుడే అటుగా వచ్చిన ఎయిర్ హోస్టెస్ ఏం జరిగిందన్నట్లుగా భుజం తట్టింది ఆప్యాయంగా. అంతలోనే గబుక్కన వెళ్ళి 4 పేపర్ నాప్కిన్స్ తెచ్చి ఇచ్చింది, కళ్ళు తుడుచుకోమన్నట్లు. ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వచ్చి తాగమని బలవంతం చేసింది అనునయిస్తున్నట్లుగా. అమ్మమ్మగా తన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చింది. మరి తను కూడా నాయనమ్మగా తన బాధ్యతల్ని నిర్వర్తించాలి. వాడి కోసమే ఈ ప్రయాణం. లేకపోతే ఖరీదైన క్రష్లో నలిగిపోతాడు. నాన్న లేని నేను వైధవ్యంతో పుట్టింటికి చేరితే ఆప్యాయంగా ఆర్తిగా అక్కున చేర్చుకుంది అమ్మ. తాతల నాటి పాత పెంకుటింట్లో అమ్మ కూతుర్లా కాక అక్క చెల్లెళ్ళుగా ప్రాణ స్నేహితుల్లా తోడు నీడగా తిరిగారు.
పడుకోబోయే ముందు ప్రతి బియ్యపు గింజ నీకు సగం నాకు సగం అన్నట్లు వ్యవహరించారు. కష్టాల్ని సుఖాల్ని సమానంగా అరమరికలు లేకుండా పంచుకున్నారు. అమ్మ ఆ పెంకుటింటిని, విశాలమైన ఆ పెరడుని ఎంత శుభ్రంగా ఉంచేది. శుభ్రతే లక్ష్మీదేవి అంటూ తెల్లవారుజామునే చీపురు పట్టేది. కల్లాపు జల్లి ముగ్గులు తీర్చే పని తనది. పెరట్లో జామ చెట్టు, కరివేపాకు చెట్టు, గానుగ చెట్టు అమ్మని మర్చిపోనివ్వవు. జామ చెట్టు మీద ప్రతి ఉదయం వాలే రామచిలుకల్ని చూస్తే అమ్మకు ఎంత సంతోషమో. చూశావే సంధ్య, ఈ బడవలు అప్పుడే తయారయ్యాయి, ఎంగిలి చేయకుండా ఒక్క జామకాయ కూడా వదలవే అనేది. గానుగ చెట్టంటే అమ్మకు ఎంతో ఆపేక్ష. చెట్టు చుట్టూరా ముత్యాలు పరిచినట్లు తెల్లని సన్నని గానుగ పువ్వులు బుట్టలోకి ఎత్తి పారబోయాల్సి వచ్చేది. ఒకరోజు తను అన్నది, ఈ చెట్టు కొట్టించేద్దామమ్మా, ఎత్తి పారబోయలేక చస్తున్నాం. ఆ మాట అనకే సంధ్యమ్మ, గానుగ చెట్టు వైద్యానికి శ్రేష్టమని, ఆ చెట్టు మీద నుంచి వీచే గాలి వంటికి మంచిదని మీ అయ్య అనేవాడు. గానుగ చెట్టు దగ్గరగా 2 నవారు మంచాలు పక్కపక్కగా ఆంచి వేసుకొని వెన్నెల రోజుల్లోనూ చీకటి రోజుల్లో నక్షత్రాలు చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. భోజనాలయ్యాక ఇరుగు పొరుగు బంధువులు చేరి మంచాల మీద కూర్చొని ప్రతి ఇంటి కబురు చెప్పుకుంటుంటే కాలమే తెలిసేది కాదు. ప్రతి ఇంటి బాధ మా అందరిది, ప్రతి ఇంటి సంతోషము మాకందరికీ ఆహ్లాదకరం. ఏ ఇంట శుభకార్యం జరిగినా అందరం తలో చెయ్యి వేయాల్సిందే. అమ్మ కాశీ విశ్వనాథుడిని చూడాలని తపన పడితే అమ్మ, తను, మంజు వదిన, సరస్వతి పిన్ని, బాబాయ్ అందరం కలిసి వెళ్ళి ఎంత హాయిగా దైవదర్శనం చేసుకొని సుఖంగా తిరిగి వచ్చాం. కాశీ వెళ్ళడానికే 2 రోజులు పట్టింది. కానీ ఆ రైలు ప్రయాణం ఎంత బాగుంది. రైలు వెంటే నడిచిన పచ్చని పొలాలు, కమలా తోటలు, వంపులు తిరిగిన కాలువలు, కొండ మలుపులు, ప్రకృతి నయన మనోహరం. సొగసుల సుకుమారి ప్రకృతి కన్యను సృష్టించి భగవంతుడు మనిషికి మధురానుభూతులకు ఆహ్లాదాన్ని అందుకోమని అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. ఈ విమానంలో ప్రయాణిస్తే ఏముంది, దూది పింజల్లాంటి మబ్బుల మధ్య నుంచి ప్రయాణం. కాళ్ళు ముడుచుకొని ఇంట్లో కుర్చీలో కూర్చున్నట్లే. సుదూర తీరాల్ని దగ్గర చేసే ఈ ప్రయాణాలు మనుషుల అంతరంగాలను, మమతాను బంధాలను దూరం చేస్తున్నాయి. గాలిని కోసుకుంటూ ప్రయాణించే విమాన వేగం మనుషుల జీవన సరళిలో వేగాన్ని పెంచి తన ఉనికిని మర్చిపోయేలా చేస్తోంది. రేపు నా మనుమడి జీవన వేగం ముందు ఈ నాయనమ్మ గాలిలో తేలిపోయే దూదిపింజ. నాయనమ్మగా నా అవసరం ఎప్పుడున్నా పక్షిలా శీఘ్రంగా వాలతాను. నా అవసరం తీరిన మరుక్షణం పాలెం చేరతాను. నాకు తెలుసు, కోడలింట్లో నాకెన్నో ఇబ్బందులు. వాళ్ళు ఈ తరం వాళ్ళు, నేను అమ్మ పాత తరం వాళ్ళం. పొంతన కుదరడం కష్టం, కానీ తప్పదు. పక్క సీట్లో ఉన్న అమెరికన్ అమ్మాయి పలకరించింది. వచ్చి రాని ఇంగ్లీష్లో, అర్థమయ్యి కాని ఉచ్చారణలో సంభాషణ. ఆ అమ్మాయి ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెడుతోంది 3 వారాల కోసం. బృందావనంలో 2 ఏళ్లుగా ఉంటోంది. ఓ గురూజీ ద్వారా కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. భారతదేశం ఎంతో నచ్చిందని, బృందావనంలో పంచే ప్రసాదం రసగుల్లా, గులాబ్జామ్, లడ్డు చాలా బాగుంటాయని చెప్పింది. మాంసాహారం మానివేశానని, కిచిడి చాలా బాగుంటుంది అన్నది. బృందావనానికి తప్పకుండా రమ్మనమని, అక్కడ రాధాకృష్ణులను చూస్తే అన్ని బాధలు మరుపుకు వస్తాయని, ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్పింది. కింద ఉన్న బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ తీసి బృందావనంలోని మధురమైన సుందర దృశ్యాలను చూపించింది. కమనీయం యమునా తీరం, రాధా బలరాం సహిత కృష్ణ సౌందర్యాన్ని విశదీకరించే ఎన్నో ఫోటోలను చూపించింది. ఆ అమెరికన్ అమ్మాయి బెవల్లీ పేరిప్పుడు సావిత్రి, గురూజీ పెట్టిన పేరు. ఆ అమ్మాయి చెబుతున్నవి వింటుంటే మనసు కొంత తేలికపడినట్లయింది. తప్పక బృందావనానికి వెళ్ళాలనే అనిపించింది. కానీ వెళ్ళను. నాకు అసలైన బృందావనం పాలెంలోని ఆ పాత పెంకుటిల్లే. ఆ పెంకుటింట్లో మా అమ్మ ఉంది. నాకు అమ్మ కావాలి. అమ్మ, సంధ్యమ్మ అని నన్ను పిలవవా? నీ ఒడిలో సేద తీరాలని ఉందమ్మా. అమ్మ, నిన్ను ఒంటరిగా వదిలి వచ్చాను.
నా కోసం ఎదురు చూస్తున్నావా? అమ్మా, నువ్వు కావాలమ్మా. మూసుకున్న కనురెప్పల మధ్య కన్నీరు పొంగి పొర్లింది. ఈ విమానం వెనక్కి తిరిగితే ఎంత బావుండు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.